కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయి వారం రోజులు గడిచినా చిన్నారికి సంబంధించిన చిన్న క్లూ కూడా దొరకలేదు. అయితే ఈ కేసులో పెంపుడు కుక్క కీలకంగా మారింది. పాప అదృశ్యం సమయంలో చిన్నారితోనే ఉన్న పెంపుడు కుక్క ఘటన జరిగిన 2-3 రోజుల తర్వాత మాత్రం ఇంటికి తిరిగి వచ్చింది. దీంతో కుక్క ద్వారా ఏదైనా సమాచారం దొరుకుతుందన్న ఆశలో పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకింగ్ బెల్ట్ను అమర్చి ఆ కుక్కను వదిలేశారు. పెంపుడు కుక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. మరి అసలు వారం రోజులుగా పోలీసులు చేస్తున్న దర్యాప్తు ఏంటి? చిన్నారి మిస్ అవ్వడానికి కారణం ఏంటి? ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతోంది? 10TV గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. కేవలం 2 సంవత్సరాల వయసున్న చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయ్యే 7 రోజులు అవుతుంది. 7 రోజులుగా సుమారుగా 200 మంది పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి చిన్న ఆధారం కూడా లభించలేదు. అయితే ప్రస్తుతానికి అసలు ఈ కేసు ఏంటి, దీని వివరాలు ఒక్కసారి చూద్దాం. మనం సిహెచ్ అగ్రహారం అండి, తుని మండలం సిహెచ్ అగ్రహారంలో ఉన్నాం. ఈ సిహెచ్ అగ్రహారం అనే గ్రామం సుమారుగా అంటే తుని జాతీయ రహదారికి 14 కిలోమీటర్ల దూరంలో లోపలికి ఉంటుంది. అంటే ఇదంతా కూడా రిమోట్ ఏరియా టైప్లో ఉంటుంది. ఇప్పుడు 40 ఎకరాల పామాయిల్ తోటలో మనం ఉన్నాం. 40 ఎకరాల పామాయిల్ తోట ఒక అటవీ ప్రాంతానికి, అంటే మనం విజువల్స్లో కనుక చూసుకుంటే కనుక ఆ చుట్టుపక్కల మనకు విజువల్స్లో ఏదైతే కనిపిస్తుందో ఆ కనిపిస్తున్న అటవీ ప్రాంతానికి ఈ 40 ఎకరాల పామాయిల్ తోట కూడా ఆనుకుని ఉంటుంది. శనివారం 11:18 సమయంలో తన తండ్రి గణేష్ ఎవరైతే ఉన్నారో గణేష్ పాప ఆడుకుంటున్న పాపను తీసుకొచ్చి తల్లికి అప్పచెప్పాడు. తల్లికి అప్పచెప్పి చూసుకోమని చెప్పి ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ రావడంతో గణేష్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గణేష్ వెళ్ళిపోయిన తర్వాత తల్లి భవానీ మాత్రం చిన్న పాపకి స్నానం చేపిస్తూ ఆ పరిసర ప్రాంతంలో పాప ఆడుకుంటుంది కదా అని చెప్పి అయితే ఊరుకుంది. అదే సమయంలో చూసుకుంటే కనుక 12 గంటల సమయంలో ఒక మతి స్థిమితం లేని తాతారావు అనే వ్యక్తి ఈ పామాయిల తోట, అంటే మనకు విజువల్స్లో కనిపిస్తున్న పామాయిల తోట ఏదైతే ఉందో ఆ తోట ఎడమ భాగంలో చివరలో ఒక కంచి దగ్గర అయితే పాప కనిపించినట్టు తాతారావు అయితే గుర్తించాడు. అదే సమయంలో కుక్క కూడా అదే పక్కనే ఉన్నట్టు కుక్క కూడా తాతారావు మీదకి కరిచి కూడా వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అంటే ఆ తాతారావు గ్రామంలోకి వెళ్ళాడు, సిహెచ్ అగ్రహారం గ్రామంలోకి వెళ్ళాడు. ఆ గ్రామంలో అయితే మాత్రం ఈ పాప కనిపించట్లేదు అనే అంశాన్ని కూడా గ్రామస్తులకు చెప్పాడు. 12:25 పాప కనిపించట్లేదు అనే మొదటి విషయాన్ని, అంటే మన పాప కనిపించట్లేదు అనే విషయాన్ని 12:25 అయితే మాత్రం తెలుసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి. 6వ తేదీ శనివారం మధ్యాహ్నం 12:25 ఇదే ప్లేస్లో తల్లి అయితే ఉంది. మనం విజువల్స్లో కనుక చూస్తే కనుక ఇదే సందులోంచి మనకి ఎక్కడైతే ఒక రూట్ కనిపిస్తుందో ఆ రూట్ దగ్గర నుంచి ఒక 3 కుర్రాళ్ళు అయితే ఇక్కడికి వచ్చారు. వచ్చి జాహ్నవి ఎక్కడ ఉందని చెప్పి అడిగారు. అయితే జాహ్నవి ఇక్కడే కదా ఆడుకుంటుంది అనే అంశంతో తల్లి అయితే ఇక్కడే ఉంటుందని చెప్పి చుట్టుపక్కల ప్రాంతం అంతా ఎతికారు. కనిపించకపోతే తల్లి భవానీ గణేష్కి ఫోన్ చేసింది. గణేష్కి ఫోన్ చేసి జాహ్నవి ఎక్కడుంది, పాప ఎక్కడుందని చెప్పి అడిగింది. అదేంటి నీ దగ్గరే ఉన్నాను కదా ఇప్పుడు వరకును, ఏమైంది అని చెప్పి తండ్రి కూడా తిరిగి అడిగారు. ఒక్కసారిగా హుటాహుటిన ఈ ప్రాంతానికైతే ఇంటి దగ్గరికి అయితే తండ్రి కూడా వచ్చాడు. తల్లి తండ్రితో పాటు వచ్చిన యువకులు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా అంటే పాప కనిపించట్లేదు అనే అంశాన్ని అయితే గుర్తించి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఎతకసాగారు. చుట్టూ కూడా ఎతకారు. పాపతో పాటు పెంపుడు కుక్క కూడా కనిపించలేని పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదే రూట్లో పాప అయితే ఇలా నడుచుకుంటూ కంచి వరకు అయితే మాత్రం వెళ్ళినట్టు తాతారావు అనే వ్యక్తి అయితే చెప్తున్నారు. అది 12 గంటల సమయంలో తాతారావు వచ్చి ఆ పాపనైతే చూశారు. కుక్క కూడా తాతారావుపై దాడి చేసిందని చెప్తున్నారు. అయితే 12:25 అదే ప్రాంతానికి యువకులు వెళ్ళారు. అక్కడ ఎటువంటి కుక్క కానీ లేకపోతే పాప కూడా కనిపించలేదు. అసలు ఆ ప్లేస్లో, ఆ కంచి ఉన్న ప్లేస్లో, పాప కనిపించిన ప్లేస్లో ఎలాంటి పరిస్థితి ఉందో ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో అత్యంత కీలకమైన మలుపు ఈ ప్రాంతంలో ఉంది. మనం తోటకి ఎడమ భాగంలో సుమారు
200 మీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చాం. అంటే వాస్తవానికి చెప్పాలంటే మనం నడవడమే అత్యంత కష్టంగా ఒక 10 నిమిషాల టైం అయితే పట్టింది ఇక్కడికి రావడానికి. పాప కనిపించట్లేదనే అంశం 12:25 ఇక్కడ 12 గంటలకు చూసినట్లయితే తాతారావు అనే ఒక అతనైతే చెప్తున్నాడు. అదే ఆధారంగా పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో చేస్తున్నారు. అంటే ఈ పాప మిస్సింగ్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక మిస్టరీ అనేది ఈ ఫెన్సింగ్ దగ్గరే ఉందని చెప్పాలి. ఎందువల్లంటే సుమారుగా మకం దగ్గర నుంచి ఇక్కడికి చూసుకుంటే కనుక 200 మీటర్ల దూరం ఉంది. మామూలుగా పెద్దవాళ్ళు నడవడానికే 10 నిమిషాల సమయం పడుతుంది. అది కేవలం 2 సంవత్సరాల బాలిక ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చిందంటే కొంత నమ్మశక్యంగా లేనప్పటికీ కూడా కళ్ళారా చూసిన వ్యక్తి ఉండడం వల్ల పోలీసులు కూడా అంటే పాపకు సంబంధించి ఎటువంటి చిన్న ఆధారం కూడా లేకపోవడంతో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వచ్చి ఉంటుందని చెప్పి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ అయితే ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇదే ప్రాంతంలో పెంపుడు కుక్క ఏదైతే ఉందో ఆ పెంపుడు కుక్క కూడా 2-3 సార్లు ఈ ప్రాంతానికి రావడం ఇక్కడ తిరగడంతో అతను చెప్పిన సమాచారాన్ని మరింత బలపరిచిందని కూడా మనం చెప్పొచ్చు. ఒక్కసారి ఇటు చూద్దాం. అంటే కొండ ఎక్కడానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కూడా ఒక మార్గం అయితే ఉంది. ఇక్కడ బండ్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే పాపను కూడా ఖచ్చితంగా ఇక ఈ ప్రాంతం నుంచి ఇటు జంతువులన్నా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. సేమ్ టైం నిజంగా పాప ఇక్కడ కనిపిస్తే కనుక ఈ ప్రాంతం నుంచి ఎవరైనా సరే తీసుకెళ్ళడానికి అనువైన రూటు. అంటే తోటలోంచి తీసుకెళ్ళడం కష్టం, కానీ ఈ రూటు ద్వారా తీసుకెళ్లే అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మాత్రం పాప ఇదే ప్రాంతంలో మిస్ అయింది. ఈ ప్రాంతం నుంచి తర్వాత ఏం జరిగిందని ఒక్కసారి చూద్దాం. చిన్నారి జాహ్నవి కోసం నిరంతరంగా పోలీసులు అయితే మాత్రం పూర్తిగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ప్రస్తుతానికి 7 రోజులు అయినప్పటికీ కూడా అంటే కేవలం పెంపుడు కుక్క దొరికింది తప్ప మిగిలిన ఆధారాలు అయితే దొరకనప్పటికీ కూడా కేసుని ఛాలెంజింగ్గా తీసుకుని ముందుకైతే తీసుకెళ్తున్నారు. ప్రస్తుతానికి తుని రూరల్ సిఏ చెన్నకేశం మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అంటే పోలీసులకి ఒక ఛాలెంజింగ్గా కూడా ఈ కేసు తయారైందని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే 7 రోజుల నుంచి కూడా నిర్విరామంగా పోలీస్ మెన్ అంతా కూడా తిరుగుతున్నారు. అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రస్తుతం ఏ కోణంలో ముందుకు తీసుకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాబబిలిటీస్ అన్నీ కూడా చెక్ చేసాం. ఈ పాపనే ఏమైనా యానిమల్ క్యాచ్ చేసిందా, లేదా ఎవరైనా 15-20 మినిట్స్ టైంలో ఈ పేపర్ కలెక్టర్స్ వీళ్ళు ఉంటారు, ఈ ప్లాస్టిక్ పేపర్లు ఏరుకునేవాళ్ళు, ఈ ప్లాస్టిక్ ఏరుకునేవాళ్ళు, ఎవరైనా స్ట్రేంజర్స్ ఆ టైంలో అటువైపు వచ్చి వాళ్ళు ఎవరైనా పట్టుకొని వెళ్ళిపోయారా అనే యాంగిల్లో చూస్తున్నాం. పాప ఎప్పుడైతే మిస్ అయిందో అదే సమయంలో పెంపుడు కుక్క కూడా మిస్ అయింది. ఆ కుక్క తిరిగి వచ్చింది. ఆ కుక్క ద్వారా ఏ విధంగా ట్రేస్ అవుట్ చేసే అవకాశాలు ఉన్నాయి? కుక్క అందులో పాప చిన్నపిల్ల కాబట్టి ఏమైనా షాక్ వల్ల కానీ డ్యూటీ హెమరేజ్ వల్ల కానీ ఏదైనా జరిగినా కుక్క అయితే వెనకైతే 3 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. యాక్చువల్గా దగ్గరలో ఏదైనా ఉంటే కుక్క అంత టైం తీసుకునేది కాదు. అంటే కుక్క కూడా చాలా లాంగ్ వెళ్ళింది అని అనిపిస్తూ ఉంది. తర్వాత కుక్క తిరిగి వచ్చిన తర్వాత కూడా కొద్దిగా ప్యానిక్గా ఉంది. ఏదో వైరస్ ఎఫెక్ట్ అయినట్టుంది. అందరిని కరవడం మీరు చూస్తున్నారు కదా, అందరిని కరవడం, అది తల్లినే వచ్చి కరిసింది, ఎవరైతే పెంచారో ఆ అమ్మాయిని ఆవిడనే వచ్చి కరిసింది. కాబట్టి కొద్దిగా ప్యానిక్ సిచ్యువేషన్లో ఉంది. అయినా కానీ కుక్క అనేది విశ్వాస జంతువు కాబట్టి డెఫినెట్గా ఆ పాప ఉన్న ప్లేస్కి వెళ్తుందనే ఉద్దేశంతో ఒక జియో ట్యాగింగ్ ద్వారా ఒక ట్రాకర్ అమర్చి ఫారెస్ట్లో వదిలేస్తున్నాం. ఆ ట్రాకర్ ద్వారా మనకి ఏదైనా పాప ఉన్న లొకేషన్కి ఒక్క వెళ్తే ఆ పాప బతుకున్నా ఒకవేళ ఏదైనా జరిగినా మనకు ఆ లొకేషన్ ట్రేస్ అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇమీడియట్గా ఒక చిన్న ట్రాకర్ యానిమల్ అమర్చుకునే ట్రాకర్ తెప్పించాం. ఈ విలేజ్ అడ్జసెంట్ విలేజ్లు ఎన్ రూటు, అదేవిధంగా డంప్ అనలైజ్ చేసాం. అక్కడ ఆ టైంలో అంతకు ముందు 2 రోజులు ఎవరైనా రెక్కీ చేసి ఒకవేళ వచ్చి ఇవన్నీ రెక్కీ చేసేటానికి ఏదైనా ప్రయత్నం చేస్తుంటే ఆ 2 రోజులు మొత్తం డంప్ వెరిఫై చేసి మొత్తం కాల్స్ని ఏవైతే కామన్ కాల్స్ ఉన్నాయో అవన్నీ కూడా పిన్ టు పిన్, పర్సన్ టు పర్సన్ పిలిపించి మాట్లాడుతున్నాం. వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తున్నాం. ఇప్పటివరకు అయితే మనకి అటువంటి సీసీ ఫుటేజ్లో కూడా ఎక్కడ ఇటువంటి సస్పిషియస్ బయటపడలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలో అన్ని కోణాల్లో అయితే దర్యాప్తు చేసాం. 100% దానికి సంబంధించి అయితే మాత్రం పూర్తి వెరిఫికేషన్ 2 టీంలు అయితే ప్రత్యేకంగా వాటి మీదే ఉన్నాయని కూడా సిఏ చెన్నకేశ్వర్ చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే పాప ఒంటి మీద పట్టీలతో పాటు ఒక హనుమాన్ లాకెట్ కూడా ఉంది. ఆ లాకెట్ మెటల్ డిటెక్టర్ ద్వారా అడవి ప్రాంతంలో కనుక ఏమైనా వెళ్ళినాయా అనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో మెటల్ డిటెక్టర్ ద్వారా కూడా కనుక్కునే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నామని చెప్పి సిఏ చెన్నకేశ్వర్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.